వెల్కమ్ టు ది డయల్ వ్యూ. అన్నా, నేను మళ్ళొచ్చినా అని అరుస్తూ రైతు బిడ్డను అంటూ గుడ్డలు చించుకుంటాడు ఒకడు. కష్టాల దారుల్లో కన్నీటి సముద్రంలో ఎదురుయిదాను అంటూ కలరింగిస్తుంది ఒక ఆవిడ. కమిట్మెంట్ అడిగితే గతి లేక లొంగిపోయాను అంటూ లీటర్ల కొద్దీ కన్నీళ్లు కారుస్తూ సెంటిమెంట్ పండించేస్తుంది మరొక ఆవిడ. అవునా, నిజమా అనుకునే లోపే సోషల్ మీడియాలో వీళ్ళంతా వైరల్ అవుతారు. అఫీషియల్ అకౌంట్స్ మాత్రమే కాదు, పేటిఎం ఫ్యాన్ పేజెస్ లో కూడా వైరల్ వీడియోలను పోస్ట్ చేయిస్తూ సెలబ్రిటీలు అయిపోతారు. 4 గోడల మధ్య నలుపుకునే దరిద్రపు బిగ్ బాస్ షోలో ఛాన్స్ కొట్టేస్తారు. కట్ చేస్తే లగ్జరీ కార్లు, ఖరీదైన బట్టలు, హైఫై పార్టీలు. ఎలా బాస్ ఇదంతా? గంటలకు గంటలు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా సరే దొరకని సంపాదన, కురవని నోట్ల కట్టల వర్షం వీళ్లకు మాత్రమే ఎలా సాధ్యమవుతుంది? లెట్స్ బ్రేక్ ది సైలెన్స్. రండి, ఆ చిదంబర రహస్యాలను డిస్కస్ చేద్దాం. వీళ్ళేమి గంట కూడా తీరిక దొరకని బిజియెస్ట్ పర్సన్స్ కాదు. అయినా సరే హైఫై లైఫ్, సిల్వర్ స్క్రీన్ ఆఫర్లు కుప్పలు తెప్పలుగా ఉండవు. అలా అని బుల్లితెర మీద అదే పనిగా హల్చల్ చేయరు. అయినా సరే లగ్జరీ కార్లు, ఫారెన్ టూర్లు, విలాసవంతంగా పబ్బుల్లో గబ్బు లేపే పార్టీలు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కనీసం కలలో కూడా ఊహించే కాస్ట్యూమ్లు. ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా చలామణి అయ్యే కొందరు ఇన్ఫ్లుయెన్సర్లము అంటూ చేస్తున్నటువంటి రచ్చ అంతా ఇంత కాదు. నెత్తి మీద పావలా పెడితే 10 పైసలకు కూడా పనికిరాని వాళ్ళంతా వీళ్లకు ఫాలోవర్లు, సబ్స్క్రైబర్లు. కొత్త అండర్వేర్ షాపింగ్ నుంచి వాష్రూమ్ టూర్ అంటూ వీళ్ళు చేసే అత్యంత జుగుప్సాకరమైన వీడియోలను పడి మరీ చూసేస్తారు. ఇంకేముంది, మిలియన్లో వ్యూస్. అలా కాలు బయట పెడితే సెల్ఫీల కోసం ఎగబడతారు. మన రేంజ్ మారిపోయింది, మనం సెలబ్రిటీలమే అంటూ భూమికి 4 అడుగుల ఎత్తులో నడుస్తూ విర్రవీగే బ్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బోలెడు మంది ఉన్నారు. ముఖ్యంగా ఓ గుప్పెడు మంది అయితే తమ క్రేజ్ ముందు మెగాస్టార్ చిరంజీవి కూడా దిగదొడుపే అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. కాస్త తగ్గింపు ధరకు వచ్చేస్తుంది అంటే చాలు, మధ్యతరగతి వాళ్ళు ఆగామేఘాల మీద వెళ్ళిపోతారు. కాస్త గుర్తింపు ఉన్న వాళ్ళు చెప్తారంటే చాలు, ముందు వెనుక అసలే మాత్రం ఆలోచించకుండా ఆ ప్రోడక్ట్ కొనేస్తారు మిడిల్, లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు. పాపం, ఇది వాళ్ళ బలహీనత. మిడిల్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్లకు ఉన్న ఈ వీక్నెస్ నే క్యాష్ చేసుకుంటాయి మార్కెట్లోకి కొత్తగా వచ్చే కంపెనీలు. మిడిల్ క్లాస్ వాళ్లే టార్గెట్ గా ప్రారంభమైన బ్యూటీ క్లినిక్స్, రెస్టారెంట్స్, శారీ బిజినెస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఇలా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళంతా క్యాంపెయినింగ్ చేయించుకునేది ఈ సెలబ్రిటీలుగా ఫీల్ అయిపోయేటువంటి బేకార్ బ్యాచ్ తోనే. ఫాలోవర్స్, వ్యూస్, సబ్స్క్రైబర్లను చూసుకుని వీళ్లకు రెమ్యూనరేషన్ ఇస్తాయి వ్యాపార వర్గాలు. అంతే, నోట్ల కట్టలు అందుకున్నాక క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తారు. ఇదిగో ఈ క్లినిక్ లో బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్లే ఇలా మెరిసిపోతున్నాను, ఈవిడ ఇచ్చిన డైట్ ఫాలో అవ్వటం వల్లే ఇంత సన్నగా అయ్యాను, ఇదిగో ఈ సోప్ వాడటం వల్లే, ఈ మాయిశ్చరైజర్ పూసుకోవటం వల్లే ఇంత అందంగా కనిపిస్తున్నాను. ఇంకెందుకు లేట్, మంచి తరుణం మించిన దొరకదు, ఆలసించిన ఆశాభంగం అంటూ తెగ తొందర పెడతారు. ప్రోడక్ట్ సొంతం చేసుకునే ముందు నా కోడ్ వాడుకోండి అంటూ ప్రమోషనల్ కోడ్ ఇచ్చేస్తారు. ఏదో తమ ఆస్తిలో వాటా ఇచ్చేస్తున్నంత బిల్డప్ ఒకటి. క్యాంపెయిన్ చేసినందుకు, ప్రోడక్ట్ ప్రమోట్ చేసినందుకు రెమ్యూనరేషన్ ఒకటి అయితే, కూపన్ కోడ్ వాడితే వచ్చేటువంటి కమిషన్ మరొకటి. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ కాసుల కక్కుర్తి అంతా ఇంత కాదు. అర్హత లేని వ్యక్తులు ట్రీట్మెంట్లు ఇచ్చినా వీళ్లకు పట్టదు. నాణ్యత లేని నాసిరకం ప్రోడక్ట్స్ను వేలల్లో, లక్షల్లో అమ్మేసి అంటగట్టేసి సామాన్యుల జీవితాలను గుల్ల చేసిన, మధ్యతరగతి వాళ్లను నిలువుదోపిడీ చేసినా సరే వీళ్లకు కావాల్సింది కేవలం డబ్బులు మాత్రమే. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఈ సెలబ్రిటీల ముసుగులో రెచ్చిపోయేటువంటి వాళ్లకు కావాల్సింది కేవలం నోట్ల కట్టలు మాత్రమే. డబ్బులు ఇస్తే చాలు, దేనికైనా రెడీ. ఇది ఒక రకం అయితే, కొందరుంటారు అది ఇంకో రకం. అందాలు ఆరబోస్తారు,
మత్తెక్కించే ఎక్స్ప్రెషన్స్ తో రీల్స్, రెచ్చగొట్టే భంగిమలతో షార్ట్స్ చేసేసి స్కిన్ షోతోనే సెన్సేషనల్ క్రియేట్ చేస్తారు. సబ్స్క్రైబర్లను ఫాలోవర్స్ను తెచ్చేసుకొని అమాంతం వ్యూస్ పెంచుకునేందుకు డబుల్ మీనింగ్ డైలాగ్స్ నుంచి ఎక్స్పోజింగ్ వరకు ఎంతకైనా సరే తెగిస్తున్నారు. ఇదంతా సెలబ్రిటీ స్టేటస్ కోసమే. ఒంటి మీద గుడ్డలు ఉన్నాయో లేవో, ఉంటే అవి ఊడిపోతాయేమో అనుకునేంతగా తైతక్కలాడుతున్నారు. అసలేమాత్రం ఆలోచించకుండా పచ్చి బూతులో, లేకపోతే కాంట్రవర్సీ టాపిక్సో, లేదంటే కంపు కొట్టే సెంటిమెంట్ ఆయింట్మెంట్ పూసుకొని ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఓవరాల్గా వీళ్ళందరి టార్గెట్ ఒకటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం కాదు, ఇమేజ్ ఉండగానే, కాస్త లైమ్ లైట్లో ఉండగానే అందిన కాడికి దండుకోవటం, అడ్డంగానైనా సంపాదించేసుకోవటం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మధ్యతరగతి జీవితాల్లో చీకట్లో నింపినా సరే, బెట్టింగ్ మాఫియాకు బలై సామాన్యులు ఉరితాళ్లకు వేలాడుతున్నా సరే డోంట్ కేర్. ఈ దుర్మార్గపు దరిద్రపు షో ఆఫ్ బ్యాచ్ కు కావాల్సింది కరెన్సీ కట్టలు మాత్రమే, సామాన్యుల జీవితాలను బుగ్గి చేసి తినే నెత్తుటి కూడు మాత్రమే. అయితే ప్రమోషన్స్ చేస్తేనో, మార్కెటింగ్ చేస్తేనో ఇన్ని కాస్ట్లీ కార్లు, లగ్జరీ విల్లాలు, ఏదో పక్క ఊరికి పోయేసినట్లు ఫారెన్ టూర్లు సాధ్యమేనా? సాధారణ ప్రజల్లో మాత్రమే కాదు, ఇదే అనుమానం తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఉందట. బెంగళూరులో మాత్రమే కాదు, హైదరాబాద్ శివార్లలో జరిగినటువంటి రేవ్ పార్టీలో కొందరు సెలబ్రిటీలు అడ్డంగా బుక్ అయినప్పుడు, డ్రగ్స్ దందాల్లో కొందరు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నప్పుడు, హై-ఫై సెక్స్ రాకెట్స్ లో కొందరు సెలబ్రిటీలు ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ పోలీసుల వద్ద ఉంది అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. దొరికినోడు దొంగ, దొరకనంత వరకు దొరలు, అంతే. చూస్తూ ఉండండి. బెట్టింగ్ మాఫియాతో వీళ్లలో కొందరు మిలాఖత్ అయిన పచ్చి నిజం ఎలా అయితే బయటకు వచ్చిందో, అతి త్వరలో వీళ్ళందరి గలీజ్ దండ, చీకటి పనులు వెలుగు చూస్తాయనేటువంటిది కూడా ఇప్పుడు బహిరంగ రహస్యమే. అప్పుడు నెత్తుటి కూడు కక్కక తప్పదు. తెలంగాణ పోలీసులు కక్కించక మానరు. ఇది ఎలాగైనా జరిగేదే కానీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వలలో చిక్కుకొని జేబులు మాత్రమే కాదు, నిండు జీవితాలను బలి చేసుకోవద్దని తెలుగు ప్రజలకు మా అభ్యర్థన.